శోభ తెలుగు టీవీకి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశిస్తే నేను తక్షణమే రాజీనామాకు సిద్ధం. ఎమ్మెల్యే దానం సంచలన వ్యాఖ్యలు. ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన. పల్లెల్లోనే కాకుండా అర్బన్ ప్రాంతాల్లో కూడా ఇల్లు ఇస్తామంటూ హామీ. నేడు ఆర్థిక సమస్యలతో నిలిచిపోయిన అఖండ 2 విడుదల. కొత్త రిలీజ్ డేట్ పై కొనసాగుతున్న ఉత్కంఠ. ఇండిగోలో తీవ్ర సంక్షోభం. 550కి పైగా విమానాలు రద్దు. టికెట్ ధరల మోతతో ప్రయాణికులపై పెనుభారం. నేడు మన్యం జిల్లాలో పర్యటించిన ఏపీ సీఎం టీచర్ల బాధ్యత మాది, విద్యార్థుల బాధ్యత టీచర్లది అంటూ స్పష్టం. వైఎస్ జగన్ ను కలిసిన భవానీపురం బాధితులకు తగిన న్యాయం జరిగేలా చూస్తానని వైఎస్ జగన్ హామీ. విద్యార్థులు తమ ఉజ్వల భవిష్యత్తు కోసం బాగా చదువుకోవాలని శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా పేరెంట్స్ టీచర్స్ కార్యక్రమాన్ని మహానంది మండలంలోని అన్ని పాఠశాలల్లో పండుగలా నిర్వహించారు. శుక్రవారం తిమ్మాపురం మోడల్ స్కూల్ నందు నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కేసీ కెనాల్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ బన్నూరు రామలింగారెడ్డి, ఎంపీపీ బుడ్డారెడ్డి, యశస్విని, ఎంపీడీఓ మహబూబాద్ దౌలా, స్కూల్ ప్రిన్సిపల్ లక్ష్మణరావు, మండల పార్టీ కన్వీనర్ కంచర్ల శివ, క్లస్టర్ ఇన్ఛార్జ్ నరాల చంద్రమౌళీశ్వరరెడ్డి, స్థానిక టీడీపీ నాయకులు రాంభూపాల్ రెడ్డి, బీజేపీ జనసేన నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్య ఉద్దేశంతోనే ఇనిషియేటివ్ అన్నది గవర్నమెంట్ తీసుకొని రావడం జరిగింది. ఎలా అయితే ఒక స్టూడెంట్ కి ఒక అప్బ్రింగింగ్ లో ఎలా అయితే టీచర్స్ అనే ముఖ్య పాత్ర పోషిస్తారో అంతకంటే ముఖ్య పాత్ర ఒక ఏమంటారు పేరెంట్స్ పోషిస్తారు. అంటే ఆల్మోస్ట్ ఒక 90% వాళ్ళ ఒక లైఫ్ అయిన ఒక 1 డేలో 90% స్కూల్లో గడుపుతారు, ఒక 10% మన ఇళ్లలో గడుపుతారు. వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, ఏం నేర్చుకుంటున్నారు, ఏ స్ట్రీమ్ లో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపుతున్నారు, ఏ స్ట్రీమ్ లో వాళ్ళు ఇంట్రెస్ట్ లేరు, కొంచెం బ్యాక్వర్డ్ గా ఉంటున్నారు అన్నది మన పేరెంట్స్ కంటే టీచర్స్ అన్నది వాళ్ళకు ఎక్కువగా అవగాహన ఉంటుంది. సో వాళ్ళ సలహాలు సూచనలు మీరు తీసుకోవాలి అని చెప్పేసి ఈ ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. నేను పేరెంట్స్ అందరికి నా సజెషన్ విన్నవించుకోవడం ఏంటి అంటే, ఆల్మోస్ట్ అకాడమిక్స్ పరంగా మనకు బెస్ట్ టీచర్స్ ఉన్నారు. దే విల్ లుక్ ఇన్ టు ద అకాడమిక్స్. వాళ్ళకు ఆల్మోస్ట్ 90% ఇచ్చే బాధ్యత వాళ్ళ చేతుల్లో ఎప్పుడు ఉంటుంది. బట్ మీ చేతుల్లో ఏముంటుంది అంటే వాళ్ళు మీ ఇంటికి వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఏ వర్డ్స్ యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆల్ అబౌట్ ఈ జెన్జీ జనరేషన్ లో ఇట్స్ ఆల్ అబౌట్ కమ్యూనికేషన్ ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్. ఇప్పుడు స్టడీస్ కంటే కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు ప్రతిష్టాత్మకంగా తీసుకొని మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ ప్రతి గవర్నమెంట్ స్కూల్లో 6 నెలలకు ఒకసారి. ఈ రోజు మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 3.0 కార్యక్రమంలో మార్కాపురం పట్టణంలోని జెడ్పీ గర్ల్స్ హై స్కూల్, జెడ్పీ బాయ్స్ హై స్కూల్ మరియు కొనకనమిట్ల మండలంలోని గొట్లగట్లు జెడ్పీ హై స్కూల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా స్కూల్లో విద్యార్థులు, టీచర్లు, అధికారులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. జెడ్పీ గర్ల్స్ హై స్కూల్లోని విద్యార్థులు ప్రదర్శించిన ఇంగ్లీష్ ప్రతిభకు ముచ్చట చెంది వారిని మనస్ఫూర్తిగా అభినందించారు. జెడ్పీ బాయ్స్ హై స్కూల్లో దాతల సహకారంతో నూతనంగా నిర్మించిన వంటశాలను స్థానిక ఆర్డీఓతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అందుకని ఈ ప్రభుత్వం విద్యా వ్యవస్థ మీద కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతా ఉంది మీకోసం. దాన్ని మీరు సక్రమంగా ఆచరణ చేసుకొని బ్రహ్మాండంగా డెవలప్ అయి మన జన్మస్థానానికి, మన జన్మస్థలానికి, మన ప్రాంతానికి
మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేలా చేయాలని మిమ్మల్ని అందరినీ మనసారా కోరుకుంటూ, మీరు పేరెంట్స్ కూడా ఎవరైతే మీ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతా ఉన్నారో ఆ టీచర్స్ ని మీరు ఎప్పటికప్పుడు అభినందిస్తా ఉన్నారు. మీరు అభినందించకపోతే ఏం చేస్తున్నారో ఏమో, వాళ్ళ పిల్లలు మా పిల్లలు ఏదో చదువుకుంటున్నారు లేని మీరు గాలి కుదిరేయకూడదు. సమావేశాన్ని ఆశామాషిగా తీసుకోవాలి. 1100 మంది స్ట్రెంగ్త్ ఉన్నారు. ఈరోజు 50% అటెండ్ అయ్యారు. ఇంకా 50% రావాలి. ప్రతి 1100 మంది అటెండ్ అయ్యే విధంగా చూసుకోవాలి. ఇది మన స్కూల్కి ఒక పండుగ. ఈ పండుగ రోజును కూడా పిల్లలు దాని ఎంజాయ్మెంట్ ని, దాంట్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని స్వీకరించలేకపోతే అది కొంత బాధాకరమైన విషయం. ఆ పిల్లల భవిష్యత్తును తొలిమెట్టని నేను అనుకుంటా ఉన్నా. ఈ తొలిమెట్టుని వారు ఎక్కగలిగితే, వాళ్ళ పేరెంట్స్ తోటి ఎక్కించుకోగలిగితే ఇది అందరికీ బాగుంటది. నెక్స్ట్ మెగా పేటిఎం 4 కి మీరు 100% హాజరయ్యేటువంటి పరిస్థితిని ముందు నుంచే ప్రణాళికబద్ధంగా చేసుకొని 100% హాజరయ్యే విధంగా చూసుకోమని చెప్పి నేను యాజమాన్యాన్ని, అధ్యాపక బృందాన్ని కోరుతా ఉన్నాను. ఈరోజు చూస్తా ఉన్నాం, మన అందరి కళ సాకారం అవుతా ఉంది. ఏదైతే ఈ చిన్నారుల భవిష్యత్తు కోసం మేము చేశామో, మేమందరం కష్టపడి సాధించామో పోతా ఉన్నారు. దానికి తల్లిదండ్రులు నారా లోకేష్ బాబు గారు ప్రత్యేక దృష్టి పెట్టి, చరిత్రలో ఇంతవరకు ఎవరికి రానటువంటి ఐడియా, ఏ యొక్క విద్యాశాఖ మంత్రికి రానటువంటి ఐడియా ఆయన వేసి ఈరోజు ఈ కార్యక్రమానికి రూపాన్ని ఇచ్చారు. శుక్రవారం సత్తుపల్లి మండలం కాకర్లపల్లి గ్రామంలో కాకర్లపల్లి పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ పొత్తు నేపథ్యంలో కాకర్లపల్లి పంచాయతీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి చల్లారి వెంకటేశ్వరరావు మరియు ఉప సర్పంచ్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పమ్మి రామ మరియు వార్డు మెంబర్స్ నామినేషన్ భారీ ర్యాలీలో పాల్గొన్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిని, తెలుగుదేశం పార్టీ ఉప సర్పంచ్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కాకర్లపల్లి ప్రజలను కోరిన డాక్టర్ మట్టా దయానంద్. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్, సత్తుపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శివ, వేణు, సీనియర్ నాయకులు చల్లగుల్ల నరసింహారావు, కాకర్లపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. పార్టీ ఫిరాయింపుల ఫిర్యాదులపై సమాధానం ఇచ్చేందుకు తమకు మరింత గడువు ఇవ్వాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇటీవలే ఎమ్మెల్యే దానం నాగేందర్ కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన తన రాజీనామాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశిస్తే ఇప్పటికిప్పుడు రాజీనామా చేసేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. ఎన్నికల్లో పోటీ చేయడం, పోరాడటం తనకేమీ కొత్త కాదని కామెంట్ చేశారు. ఇప్పటి వరకు 11 సార్లు ఎన్నికల్లో పోటీ చేశానని అన్నారు. ఎమ్మెల్యేల అనర్హత కేసుపై సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయని తెలిపారు. మరో 10 ఏళ్ల పాటు సీఎంగా రేవంత్ రెడ్డి ఉంటేనే అభివృద్ధి సాధ్యమని దానం నాగేందర్ అన్నారు. అన్ని వివరాలు కూడా నేను మళ్ళీ సుప్రీంకోర్టులో కూడా నా యొక్క వాదనని కూడా నేను అపీల్ చేయడం జరిగింది. అక్కడ ప్రస్తావించబోతున్నారు ముఖ్యమంత్రి గారు. కాబట్టి రైజింగ్ తెలంగాణ అంటే ఎలా ఉంటుందో చెప్పాలని, 3 ట్రిలియన్ రాష్ట్రానికి చేర్చాలని ఒక సంకల్పంతో పోతున్నటువంటి ఈ తరుణంలో ప్రధానంగా అభివృద్ధి మీద అందరూ కూడా కార్యకర్తల దృష్టిని కేంద్రీకరించాలని కోరుకుంటూ, ఏ రకంగానైతే మన రాష్ట్ర ప్రభుత్వము ఈ రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తున్నారో
మనం కూడా అందులో భాగస్వాములై మరి గ్లోబల్ సమ్మిట్ కు వస్తున్నటువంటి ప్రతినిధులందరికీ పెట్టుబడి పెట్టడానికి వస్తున్నటువంటి మల్టీనేషనల్ కంపెనీలకు కూడా మేము మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతాం. ప్రభుత్వాన్ని ఇంకా బలోపేతం చేయడానికి మరి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు ఏ రకంగానైతే మరి రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పాలించితేనే ఈ రాష్ట్రము సర్వతోముఖ అభివృద్ధి జరుగుతుంది అన్నటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఉంది. కాబట్టి అలాగా మనం పనిచేసి ఈ రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి పథంలో తీసుకెళ్లి 3 ట్రిలియన్ కు చేర్చే విధంగా అందరు సహకరించినప్పుడు ఇది సాధ్యమవుతుంది. కాబట్టి దానికి ముందుగా మనం సంకల్పం తీసుకోవాలని కూడా. పల్లెల్లోనే కాకుండా అర్బన్ ప్రాంతాల్లో కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇవాళ ఆయన సచివాలయంలో ఇందిరమ్మ ఇళ్లపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చాక పేదలకు అనేక కార్యక్రమాలు చేపట్టామని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు కేటాయించే బాధ్యత తీసుకుంటున్నామని పొంగులేటి తెలిపారు. ఫైనాన్షియల్ ఇయర్ లో అంటే ఏప్రిల్ నుంచి 2వ విడత ఇళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ఒక్కసారి ఇచ్చో 2 సార్లు ఇచ్చో ఇవ్వటం అయిపోయింది అని చేతులు దులుపుకునే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. పారదర్శకంగా పేదవాళ్లైన అర్హులకి ఈ ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం, భవిష్యత్తులో కూడా అలానే ఇవ్వబోతున్నాం. రాబోయే 3 ఏళ్లలో పల్లెలతో పాటు అర్బన్ ప్రాంతాల్లోనూ ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తామని మంత్రి పొంగులేటి అన్నారు. మధ్యతరగతి కుటుంబాలకు కూడా ఇల్లు ఇచ్చేలా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో అయ్యప్ప స్వాములు మెరుపు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే హైదరాబాద్ నుంచి కొచ్చి వెళ్లాల్సిన విమానం ఏకంగా 12 గంటలు ఆలస్యమైంది. అయితే నిన్న సాయంత్రం కొచ్చి విమానం ఇప్పటికీ బయలుదేరకపోవడంపై అయ్యప్ప స్వాములు ఇండిగో ఫ్లైట్ సిబ్బందిని ప్రశ్నించారు. వారు పొంతనలేని సమాధానం చెప్పగా తమకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి తామంతా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నామని, చివరి నిమిషంలో విమానం బయలుదేరకపోవడం ఏంటని ఫైర్ అవుతున్నారు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ అయ్యప్ప స్వాములు బోర్డింగ్ గేటుకు అడ్డంగా బైఠాయించి నిరసన తెలుపుతుండగా అక్కడ ఉద్రిక్తత నెలకొంది. బాలకృష్ణ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అఖండ 2 సినిమా విడుదల చివరి నిమిషంలో వాయిదా పడటం తీవ్ర నిరాశకు గురిచేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా వారికి ఊరటనిచ్చే వార్త అందింది. సినిమా విడుదలకు అడ్డంకిగా మారిన ఆర్థిక సమస్యల్ని పరిష్కారమైనట్టు తెలుస్తోంది. ఇవాళ విడుదల కావాల్సిన ఈ చిత్రం ఫైనాన్స్ సమస్యల కారణంగా నిలిచిపోయిందని ప్రచారం జరిగింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సినిమా విడుదలకు సంబంధించిన చెల్లింపులన్నీ నిర్మాతలు పూర్తి చేశారు. కేవలం ఒక క్లియరెన్స్ లెటర్ మాత్రమే రావాల్సి ఉందని, అది రాగానే సినిమా విడుదలకు మార్గం సుగమమవుతుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఆడుకుంటున్న 14 రీల్స్ సంస్థ ఖబర్దార్, మీకు పాత బకాయిలుంటే బాధ్యత లేని వాళ్ళు సినీ పరిశ్రమలో నిర్మాతలుగా కొనసాగకూడదు. బాలయ్య బాబు కల్ముషం లేని మనిషి, బాధ్యత లేదా? ఒక పెద్ద హీరోతో సినిమా తీసేటప్పుడు హైకోర్టులో స్టేలు వేసేంత వరకు కూడా నిర్మాతలు చూసుకోకుండా ఈరోజు మా అందరినీ బాధ పెట్టినందుకు గాజువాక మౌని కాంప్లెక్స్లో ఎంతోమంది అభిమానులు నిరాశతో వెనుదిరిగి ఈరోజు ఎటువంటి మెసేజ్ లేకుండా సిగ్గు లేదా 14 రీల్స్ వరకే ఈ రకంగా మూవీ ఈ రకమైన బదనాం చేద్దాం అనుకున్న ప్రతి ఒక్కడికి ఆ శివుడు ఎవరిని కూడా విడిచిపెట్టడు. దేశీయ విమానయాన రంగంలో అతిపెద్ద సంస్థ ఇండిగోలో నెలకొన్న సంక్షోభం ప్రయాణికుల జోబులకు చిల్లు పెడుతోంది. విమాన టికెట్ ధరలు అనూహ్యంగా పెరిగిపోయాయి. ఢిల్లీ నుంచి అమెరికాలోని న్యూయార్క్ వెళ్లేందుకు అయ్యే ఖర్చు కన్నా ముంబై వెళ్లేందుకు ఎక్కువ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. శుక్రవారం ఢిల్లీ నుంచి న్యూయార్క్ విమాన టికెట్ ధర 36,668 రూపాయలు ఉండగా ఢిల్లీ నుంచి ముంబైకి 40,452కి చేరడం గమనార్హం.
ఇండిగోలో అంతర్గత సమస్యల కారణంగా నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 550కి పైగా సర్వీసులను రద్దు చేసింది. ఇందులో హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగించే 72, బెంగళూరులో 73, చెన్నైలో 39 సర్వీసులు ఉన్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా బోయినపల్లి మండలం వరదవల్లి శ్రీ దత్తాత్రేయ స్వామి జయంతి సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వెళ్లేందుకు మీరు మిడ్ మానేరులో స్పీడ్ బోట్ లో ప్రయాణం చేశారు. అనంతరం మాట్లాడుతూ దత్తాత్రేయ స్వామి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకుంటున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని టీచర్ల బాధ్యత తమదని, విద్యార్థుల బాధ్యత టీచర్లదని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మన్యం జిల్లాలో మెగా పీటీఎం 3.0 కార్యక్రమంలో సీఎం ప్రసంగిస్తూ ఏజెన్సీ ప్రాంతం డెవలప్ చేస్తే ప్రపంచానికి ఆదర్శ నమూనాగా మారుతుందన్నారు. ఇక్కడి స్వచ్ఛమైన ప్రేమ, అభిమానాలు ఎక్కడా దొరకవన్నారు. ఆదేశాలు ఆయన ఈరోజు నాకు జారీ చేశారు. ఆ ఆదేశాలు తప్పనిసరిగా మేము స్వీకరిస్తాం. 100% భారతదేశంలోనే నంబర్ 1 చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను హామీ ఇస్తూ పేరెంట్ సగవనాలు పేషెంట్ కు ఏ సమస్య ఉన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీకు సరైన వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా. 6,500 కోట్లు ఒక్క విద్యాశాఖలో బకాయిలు పెట్టడం, డబ్బులు ఎగ్గొట్టడం, ఇష్టానుసారంగా పోస్టింగ్స్ ఇవ్వకుండా పోవడం చాలా చేశారు. ప్రభుత్వ పాఠశాలలు అంటే కొంతమందికి చిన్న చూపు అందించండి. కేవలం 2 సంవత్సరాలు ఇస్తున్నా ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ భారతదేశంలోనే నంబర్ 1 చేయండి అనే ఆదేశాలు ఆయన ఈరోజు నాకు జారీ చేశారు.